అయ్యో ఏమిటి ఈ రోజు ఎంత అల్లరి చేస్తున్నారు? ఎందుకు చేయకూడదు? ఇవాళ డబుల్ హ్యాపీ. ఒకటి ఇవాళ మన పెళ్లి రోజు, రెండు తీవ్రవాది రాజారాంని ఇంటర్వ్యూ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన రోజు, అందుకే డబుల్ హ్యాపీ. బై ఒక మాట అడగనా? ఏమిటి? అదే ఆ రాజారాం వివరాలు నాకు చెప్పావనుకో, అతని మీద యాక్షన్ తీసుకుని నీలాగా పాపులర్ అయిపోవచ్చుగా. ఏమంటావు? సారీ బాస్, అది తప్ప ఇంకేమైనా అడగండి, నేను రెడీ. నువ్వు చెప్పవు అని నాకు తెలుసు. ఊరినే ఏం చెప్తావో చూద్దామని అడిగా, అందుకే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. బట్ అది తప్ప దేనికన్నా రెడీ అన్నావు కనుక మన పెళ్లి రోజుని నీ పుట్టినరోజుగా మార్చేస్తా. పుట్టినరోజా? అదెలా? అంటే పుట్టినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అలా. సిక్కు లేకపోతే సరే. ఏంటి అలా ఊపిరాడకుండా గట్టిగా పట్టుకుంటావే? మీ చూపు కిందకి జారకుండా. ఇప్పుడు కాదు, తర్వాత చూపిస్తాను. ఏం చేస్తారు? డిఎస్పీ దగ్గరికి వెళ్తాను, 1 అవర్ పర్మిషన్ తీసుకుంటాను, అప్పుడు చూపిస్తాను నా తడాక్క. ముందు పర్మిషన్ సంపాదించుకోండి, అప్పుడు చూద్దాం. గురుతుందా నీకు? మరపురాదు నాకు. గురుతుందా నీకు? మరపురాదు నాకు. జలపాతధారలో జలకన్యలాగను, జలపాతధారలో జలకన్యలాగను. తడిసి నడిచి వచ్చినప్పుడు, తడిసి నడిచి వచ్చినప్పుడు గడిచిన తీపి క్షణం గురుతుందా? గురుతుందా నీకు? మరపురాదు నాకు. మొగలి పూల జడతో జగడాలు ఆడినప్పుడు, మొగలి పూల జడతో జగడాలు ఆడినప్పుడు, కందిన నీరు చెంపల పైన, కందిన నీరు చెంపల పైన చందన చర్చలు చేసిన సమయం గురుతుందా? గురుతుందా నీకు? ఎలా మర్చిపోతాను? తారీఖు మారినా మారాము మానవంతు, తారీఖు మారినా మారాము మానవంతు. చిరాకు పరాగు చిలకరించుతూ, చిరాకు పరాగు చిలకరించుతూ సరేలే అని ఒక వరమిచ్చావది గురుతుందా? గురుతుందా నీకు? మరపురాదు నాకు. గురుతుందా నీకు?
ఎలాగే